జీహెచ్ఎంసీలో రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీల విలీనాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని కూడా ఇప్పటికే ప్రకటించింది. అసలు ఎందుకు వ్యతిరేకిస్తుంది, డీసెంట్రలైజ్డ్ పాలనను బీజేపీ ఎందుకు కోరుకుంటుందని మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రభుత్వం ఏమో సెంట్రలైజ్డ్ చేస్తేనే పరిపాలన సౌలభ్యం ఉంటుంది అని చెప్తుంది, మీరేమో డీసెంట్రలైజ్డ్ కరెక్ట్ అంటున్నారు. ఎందుకు సార్ మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది? గతంలో ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో చిన్న చిన్న గ్రామ పంచాయతీ చాలా ట్యాక్స్ తక్కువ అమౌంట్ వస్తుంది, దాన్ని ఏం చేశారు మున్సిపల్ కింద కన్వర్ట్ చేశారు. మున్సిపల్ ఏం చేశారు అంటే గ్రేటర్ హైదరాబాద్ మీరు చూస్తూ ఉన్నారు. ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు పంజగుట్ట తీసుకోండి, ప్లస్ అక్కడ తీసుకుంటే పోచారం విలేజ్ లేదా ఐనోల్ విలేజ్ లేదా ముత్తంగి విలేజ్, ఇట్లా విలేజ్ ఏ విలేజ్ తీసుకున్నా ఇక్కడ వచ్చే ట్యాక్స్ అక్కడ రెంట్ ఇక్కడ రెంట్ చూసుకోండి, దాన్ని బట్టి ప్రజల మీద భారం పడుతుంది. అదేవిధంగా ఏదైతే మీరు సెంట్రలైజ్ చేశారో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఏదైతే కలిపారో, మీరు గతంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు అక్కడ మున్సిపాలిటీ ఉన్నా గ్రామ పంచాయతీ ఉన్నా ఆడ పోయి పని చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు ఆ ఊరోళ్ళు హైదరాబాద్ రావాలంటే ఎక్కడ పని చేసుకోగలుగుతారు? ఇప్పుడే ఏదైతే కార్పొరేషన్ ఉందో ఒక కార్పొరేటర్తో ఏం పని కాక హైదరాబాద్ వచ్చి జోనల్ కమిషనర్లా లేకుంటే డీసీఆ డిప్యూటీ కమిషనర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర స్ట్రెంతే లేదు, ఉన్న స్ట్రెంత్ను మొత్తం తీసేసి పని చేయాలంటే ఎక్కడిని పని చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భారత ప్రభుత్వం ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద వాళ్ళకు అమౌంట్ వస్తూ ఉంటుంది, ఇక రైతు బంధు వస్తూ ఉంటుంది, ఇవన్నీ కోల్పోతే నరేగా ఫండ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే స్వచ్ఛ భారత్ అన్నా లేకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఏదైతే 15th ఫైనాన్స్ అమౌంట్ వస్తూ ఉన్నాయో ఇండివిజువల్గా ప్రతి గ్రామ పంచాయతీకి వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే కార్పొరేషన్ పోయిన తర్వాత అమౌంట్ రాదు, అమౌంట్ రాక చాలా విలువలో కొట్టుకుంటారు. మీ ప్రణాళిక ఏంది, ఈ ప్రణాళికని ఏ విధంగా పోతూ ఉన్నారు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ అయినా లేకుంటే వాటర్ వ్యవస్థ అయినా ఇంకా మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తూ ఉన్నారు, మీకు హక్కులన్నీ కోల్పోయిన తర్వాత ఏ విధంగా దీనికి ముందు పోతా అని మా అధ్యక్షులు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. కానీ ఒకవైపు హైదరాబాద్ మహానగరంలో కలిస్తే ల్యాండ్ రేట్లు కానివ్వండి, హౌజులు ఉంటే హౌజ్ రేట్లు కానివ్వండి, కొంత డెవలప్మెంట్కు ఉద్యోగాల విషయంలో ఇవన్నీ కూడా మెరుగుపడతాయి కదా అనేది కొంత చర్చ. ఇప్పుడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉన్న రియల్ ఎస్టేటే ఏదైతే ఉందో హిల్టన్ తీసుకొచ్చి హిల్ట్లో మీరు ఏంది 9,292 ఎకరాలు 27 సర్వే జివో ప్రకారము 2211 ఈ జివో తీసుకొచ్చి మీరు చూడండి. ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ దాని మీద డిపెండ్ అయిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీని గడుపుతూ ఉన్నారు. మరి గడుపుతున్నప్పుడు ఈ ఇండస్ట్రీ వాళ్ళకు సబ్స్టిట్యూట్ ల్యాండ్ ఎక్కడ చూపించినావు, వీళ్ళ జీవనోపాధి ఎక్కడ చూపించినావు? ఇప్పుడు ఏ ఇండస్ట్రీ వాళ్ళు అయినా కానీ ఆల్రెడీ ఇప్పుడు నువ్వు 30% కట్టగానే వానికి కమర్షియల్ కింద కన్వర్ట్ కాగానే వాడు అమ్ముకొని వెళ్ళిపోతాడు. అమ్ముకొని వెళ్ళిపోయినప్పుడు ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నావు, దీనికి జవాబు చెప్పు ఫస్ట్. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇక్కడ ఏంటంటే ల్యాండ్స్ లేక, మరి ఇదే సబ్స్టిట్యూట్ మా ఆలోచన ఏంటంటే 50% కింద ఇప్పుడు అప్పుడు 50% కింద ల్యాండ్ తీసుకొని ఎక్కడైతే గవర్నమెంట్కి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. 30% ఎందుకు, 50% మీరు ల్యాండ్ తీసుకోండి, తీసుకొని దాని మీద చేసారు అనుకో. మా బీజేపీ ఆలోచన ఆ విధంగా ఉంది. ఈ రెండింటి మీద పోరాటానికి ఏమన్నా వెళ్తారా? ఎందుకంటే ఒకవైపు ఇల్టు, ఇంకొక వైపు ఈ మున్సిపాలిటీల విలీనం మీద బీహెచ్ఎంసీ ఏమన్నా బీజేపీ ఏమైనా కార్యాచరణ రూపొందిస్తుందా, కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతుంది? 100% కార్యాచరణ దీనికి రూపు చేస్తా. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ తర్వాత 100% దీని కార్యాచరణ. ఎందుకంటే ప్రజలకు అవసరాలకు ఏదైతే ఉందో దీని మీద ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. దీనికి ఏ విధంగా పోవాలన్నా రాష్ట్ర అధ్యక్షుని సలహా మేరకు 100% మేము ఏ బేస్ పోవాలో ఆ బేస్లో పెద్ద ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం కావండి, మరొక వైపు హిల్టుకు సంబంధించి కూడా అటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ భూతం ఇచ్చినటువంటి కంపెనీలలో ఉన్నటువంటి ప్రస్తుతం ఆధారపడ్డటువంటి వారికి ఏ అష్యూరెన్స్ ఇస్తుంది, వాళ్ళు 30% ఇచ్చినప్పటికీ ఎస్ఆర్ వాల్యూ కింద వాళ్ళు అమ్ముకొని పోతే పరిస్థితి ఏంటి అని చెప్పి అటు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.